వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగా జాతరలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి భారత్ సైన్యం పాకిస్తాన్ ఉగ్రముక్కలకు గట్టిగా బుద్ధి చెప్పింది ఎంపీ కేశవ విశ్వనాథ్. పూర్సిం పంచాయతీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక సాధించడమే పురోగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే కోండా ఉమామహేశ్వరరావు. చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగామాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వర్తో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జాతరకు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని రాష్ట్రాన్ని గంగమ్మ చల్లగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులు అన్ని సకాలంలో పూర్తయ్యేలా, ప్రజలకు అభివృద్ధి ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందుగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గంగమ్మ దర్శనం అనంతరం బెంగళూరు మీదుగా సీఎం చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులెవరిని తొలగించబోమని, అలాగే వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ కు ఇటీవల జీవో జారీ చేయడం జరిగిందని, సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ఇందుకు గాను సచివాలయాలను ఏబీసీ అనే 3 కేటగిరీలుగా విభజించామని, ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనగా 2500 జనాభా గల గ్రామ సచివాలయంలో 6 సిబ్బంది, 2500 నుండి 3000 జనాభా గల సచివాలయాల్లో 7, 3000కి పైన జనాభా గల సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండేలా విభజించామని, అంతేకాక క్లస్టర్ విధానాన్ని అనుసరించడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు చేశాక వారి బదిలీలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుత సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టబోమని అన్నారు. ఈ సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ గ్రామ వార్డు సచివాలయాలు రేషనలైజేషన్ సంబంధించి స్టాఫ్ పొజిషన్ మీద మొన్న జీవో రావడం జరిగింది. దీనివల్ల కొంతమంది ఒక కన్ఫ్యూజన్తో ఆందోళన చెందుతున్నట్టుగా మీడియా ద్వారా చూడడం జరిగింది. దాని మీద క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దీని విషయమై ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించి వారి సూచనల్ని, వారి వినతులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 3 దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని, ఏ గ్రూప్ అంటే 2500 లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం 6 పోస్టులు, 2500 నుంచి 3500 మధ్యలో ఉన్న వాళ్ళకి 7 పోస్టులు, 3500 పైన ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళను కూడా జనరల్ పర్పస్, అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడర్స్ తీసుకోవడం జరిగింది. ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని, వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు, రెవెన్యూ బీఆర్ఓ కావచ్చు, సర్వేర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి. ఒక సచివాలయంలో బీఆర్ఓ ఉంటే ఇంకో సచివాలయంలో సెక్రటరీ ఉన్నారు. మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం.
వీటి కోసం నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలామంది మా పోస్టులు రద్దయిపోయాయి, మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కడ దూరం పోతాము, మాకు ఉండవనేటువంటి ఒక అపోహలు ఆందోళన ఉన్నాయి. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరూ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరి ఉద్యోగానికి కూడా మేము ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా చోట్ల కొన్ని ఖాళీలు వచ్చినాయి. ఈరోజు కొన్ని సచివాలయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు 11 మంది పనిచేయాల్సి ఉంటే 4 పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా పని భారాన్ని విభజించుకొని ప్రతి ఒక్క సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండే విధంగా ఇది చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో మనకి పోయినసారి కూడా మీకు నేను ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్, అంటే డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి, గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఒక పోస్టులో ఉంటారు. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసులు ఇంకో పోస్టులో జనరల్ పర్పస్ ఉన్నటువంటి ఎంప్లాయీగా ఉంటారు. వీళ్ళకి సమాంతరంగా మనకి వార్డులో వచ్చినాక వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వార్డు వెల్ఫేర్ లేదా డెవలప్మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీసులు ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళ విధుల్లో కామన్ ఫెసిలిటీస్లో సర్వీస్ చేస్తారు. స్పెసిఫిక్ పర్పస్ చేసినటువంటి వాళ్ళలో కూడా మనకు తీసుకున్నట్లయితే ఏఎన్ఎం, వార్డు సెక్రటరీ, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంటు లేదా ఎనర్జీ అసిస్టెంటు, అది మున్సిపాలిటీ అయితే వార్డు సౌకర్యాల కార్యదర్శి లేదా వార్డు ప్లానింగ్ సెక్రటరీ, పంచాయతీలో విఆర్ఓ లేదా సర్వే అసిస్టెంటు, సెక్రటరీ మన మున్సిపాలిటీలో వచ్చేలకే రెవెన్యూ కార్యదర్శి లేదా వార్డు ఎనర్జీ సెక్రటరీ. సచివాలయాల్లో ప్రతి సమూహానికి హార్టికల్చరు, సెరికల్చరు లేదా అగ్రికల్చర్ అసిస్టెంటు ఆ ఏరియాలో ఉన్నటువంటి క్రాప్ని బేస్ చేసుకొని ఈ పోస్టులు. అదేవిధంగా మున్సిపాలిటీలోకి వచ్చేలకే శానిటరీ సెక్రటరీ ఒకళ్ళు. ఈ విధంగా మనం ఎంప్లాయీస్ని డివిజన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వాళ్ళకైతే ట్రాన్స్ఫర్స్ ఇవ్వడంలా, జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఈ సచివాలయ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ కాకుండా మేము ఏదైతే డిజిగ్నేటెడ్ పోస్ట్ ఉన్నాయో ముందు ఆ పోస్ట్ అన్నిటి కూడా ఫిల్ చేసిన తర్వాత ఆప్షన్ తీసుకొని ఒక పంచాయతీకి 7 పోస్ట్ ఉండాలి, ఒక సచివాలయానికి 7, 8, 9 నింపిన తర్వాత వాళ్ళ ఆప్షన్స్ ప్రకారం వాళ్ళకి తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రముక్కలకు గట్టిగా బుద్ధి చెప్పిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయం సాధించిన భారత సైనికులకు సంఘీభావంగా బృందావనం కాలనీలోని సింధు భవన్ నుంచి పూజ్ సంద్ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్ సింద్ పంచాయతీ విజయవాడ ప్రెసిడెంట్ సిహెచ్ దయాల్చంద్ నాని, సెక్రటరీ చంద్రప్రకాష్ సత్యదేవ్, దుర్గగుడి పాలక మండలి మాజీ చైర్మన్ పైల సోమినాయుడు, టీడీపీ నాయకులు పీతా బుజ్జి, బీజేపీ నాయకులు పొంతంశెట్టి నాగేశ్వరరావులతో పాటు మహిళలు, నగరవాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ నగరంలో సింధు సమాజం ఆధ్వర్యంలో తిరంగ్ యాత్ర జరగటం, మనం అందరం కూడా ఇవాళ దేశభక్తిని వాడవాడలా ప్రదర్శించి ఇవాళ రేపు రాబోయే కాలంలో మన పిల్లలకు కూడా దేశభక్తి వచ్చే విధంగా ఒక ఆన్సర్ ఇచ్చే విధంగా మనం చేయబోతున్నాం. నిజంగా ఆపరేషన్ సింధు ద్వారా ఎంతోమంది వీర సైనికులు ఇవాళ భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతని కాపాడే విధంగా శత్రుదేశమైన పాకిస్తాన్లో ముందు టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి ఆ తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి ప్రయత్నించగా మనం వాళ్ళ వైమానిక స్థావరాలతో పాటు ఎన్నో డిఫెన్స్ స్థావరాలని ధ్వంసం చేసి 3 రోజుల్లో సరెండర్ అయ్యే విధంగా ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దీని వెనక ఉన్న సైన్యాధిపతికి, త్రివిధ దళాల వారికి అందరికీ కూడా ఈ భారతదేశం మీ వెంట ఉంటుంది. మీ అందరికీ సలాం చెప్తా అందరికీ మేము అంటున్నామని తెలియజేసుకుంటాం. అంతేకాకుండా పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాలకి, అంతేకాకుండా ఆపరేషన్ సింధులో కూడా కొంతమంది సైనికులు, అంతేకాకుండా కొంతమంది అమాయక ప్రజలు కూడా పాకిస్తాన్ దాడిలో అమాయక ప్రజల మీద చేసింది. వారందరికీ ఆత్మశాంతికి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబాలకి మేమందరం ఉంటామని ఈ భారతదేశం తరపున మేమందరం మీకు తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి
ఆపరేషన్ 3 రోజుల్లో ముగించి తగిన శాస్తిగా బుద్ధి చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా కుల మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవడంలో అందరం కూడా కలిసికట్టుగా ఉంటామని అందరికీ ఒక సమాధానం ఇచ్చాము. ప్రపంచానికే ఒక సమాధానం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా తప్పకుండా ఇటువంటి ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉన్న సైన్యానికి కానీ మనం అందరం కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇటువంటి తిరంగా యాత్ర మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో విజయవాడలో బందర్ రోడ్లో బ్రహ్మాండంగా జరిగింది. ఈ యాత్రను కండక్ట్ చేస్తున్న సింధు సమాజం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పెద్ద పెద్ద నగరాల్లోని ఓల్డ్ సిటీలో అనుకోని అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందని, రహదారులు ఇరుకుగా ఉండడం, షాపులపై అంతస్తులో నివాసాల గృహాలు ఉండడం ఇలా పలు కారణాలు ఉంటాయన్నారు. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్ చార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండడానికి కూడా ఇవే కారణాలు స్పష్టమవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి తదితర పెద్ద పట్టణాల్లో సైతం ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించిన వారవుతారని వివరించారు. సమావేశంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ డి మురళీమోహన్, అడిషనల్ డైరెక్టర్ టి ఉదయ్ కుమార్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కె వినయ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు. 17 మంది అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే హైదరాబాదు, మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని, పైనే ఎంతోమంది నివసిస్తూ ఉంటారనేటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిచివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రెస్ మీడియా తరఫున మీరు చాలామంది స్పందించారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు. ఈ ఎడిటోరియల్స్ నేను చదివా. హిందూలో ఓల్డ్ అండ్ అన్సేఫ్, ఈనాడులో అలక్ష్యమే అగిరవ, ఆంధ్రప్రభలో నగరం భద్రమేనా. ఈ నగరం అనే తాత్పర్యానికి మనం ఓల్డ్ సిటీ హైదరాబాద్నే ఎంచుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, విజయవాడ నగరంలో ఉన్నాం. విజయవాడ నగర నడిబొడ్డున కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయని మీ అందరికీ సుపరిచితమే. అలానే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. విశాఖపట్నమే కాకుండా తిరుపతిలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి హ్యాండ్లూము, టెక్స్టైల్స్కి ప్రసిద్ధి కాంచినటువంటి టౌన్స్ కొన్ని ఉన్నాయి, పాత టౌన్స్.
మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల, వెంకటగిరి, నగిరి, అలా ఏంటంటే మోస్ట్ ఫేమస్ శారీలు, బట్టలు రకరకాల తయారు చేసేవారు. ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి నగరాలు, ప్రసిద్ధి చెందినవి. ఆ ప్రాంతం పేరు మీదే ఆ బట్టలకి ఒక బ్రాండు. కానీ వాటన్నిటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కింద బట్టల షాపు, పైన వారు నివాసం ఉండటం జరుగుతుంది. సో బట్టల షాపు ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న స్పార్క్ వేస్తే మనం పట్టుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి, రకరకాల రంగుల్లో బ్యూటిఫుల్గా. కానీ అవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్, అత్యంత వేగంగా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ని క్షణాల్లో వెదజల్లుతాయి, కమ్మి వేస్తాయి. అది ఎంత ప్రమాదకరం అనేది మీరందరూ కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో, కొన్ని వారాలు చాలా తక్కువ స్మోక్ వస్తుంది. అందుకనే FRLS వైరస్ అంటారు. పోనీ ఏమైనా పెద్ద ఖరీదా అంటే కాదు. అవి మీటర్కి 3 రూపాయలు ఎక్స్ట్రా అండి. అందుకనే నేను అంటున్నా అవి అఫోర్డబుల్ అని. మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఈ వైర్లు కూడా దాంతోపాటు ఇలా FLRS వైర్లు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా మటుకు ప్రమాదం తగ్గిపోతుంది. రెండోది మనం ఏం చెప్తున్నామంటే అసలు ఈ ప్రమాదం ఒకవేళ జరగటానికి అవుతుంది అనగానే ఆపేయాలనుకోండి, ఆటోమేటిక్ స్విచ్లు ఉండాలి. దాన్నే మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని అంటారు. ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా వచ్చినాయి. అవి టకటగా ట్రిప్ అయిపోతాయి. మేబీ ఇండియన్ కండిషన్స్లో అవి టూ సెన్సిటివ్ ఏమో. అందుకని మేము కనీసం ప్రతి హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి మీరు MCCB అదెంతో పెద్ద ఖరీదు అనుకుంటున్నారా? కాదు, 1000-1500 ఉంటుంది. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? ఏమాత్రం కరెంట్ లీకేజ్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాబోతుంది అనగానే ట్రిప్ అయిపోతుంది. అంటే ఈ ప్రమాదం పెద్దది కాదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోటి కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. మీ ద్వారా అదిగో చాలామంది మన రాష్ట్రంలో కింద షాపులు, పైన అపార్ట్మెంట్లు, దయచేసి గమనించమని నేను కోరుతున్నాను. సో అందువల్ల ఎలక్ట్రికల్ సేఫ్టీలో ప్రధానంగా మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్, రెండోది FRLS కేబుల్స్, అంటే తగలబడిన పొగరాదు, కానీ ఖరీదు మాత్రం అఫోర్డబులే. మూడోది అదే చెప్పా కదా, లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలని చెప్పి. అంటే ఆ వైర్ ఏదైతే నెట్వర్క్ ఉందో ఈ బరువును మోయగలదా లేదా అనేది చెక్ చేసుకొని కొత్త గ్యాడ్గెట్లు టక్టకా ప్లగ్ఇన్లు పెట్టుకుంటానికి టప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నాలుగో విషయం ఏంటంటే జనరల్గా ఈ వైరింగ్ని మనం గ్రౌండ్ పెట్టమన్నమాట. ఏదైనా పెద్దగా ఇలా కరెంటు ప్రవహిస్తుంటే అన్నిటికన్నా సింక్ ఏంటంటే వాటర్కి సింక్ లాగా భూమే. ఆ భూమికి కనెక్ట్ చేసి ఉంటే ఈ ప్రమాదం తీవ్రత పెరగకుండా ఉంటుందన్నమాట. అందుకని సర్క్యూట్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా, దానికి కొన్ని చిన్న పద్ధతులు ఉంటాయి. దానికి ఏదో పెద్ద ఖరీదైన వ్యవహారం కాదు, 5-10 వేలలో చేసుకోవచ్చు. దాన్ని ఎర్తింగ్, ప్రాపర్గా గ్రౌండింగ్ అని అంటారు. అంటే ఈ సర్క్యూట్స్ని ఎక్కడైనా లీక్ అవుతుంటే టకటక ఆ లీక్ అయ్యే కరెంట్ గ్రౌండ్లోకి వెళ్ళేటట్టు, భూమి మీద పడేటట్టు ఏర్పాటు చేయటం అనేది ఇంపార్టెంట్. ఇంతేనండి.
ఇది ఎలక్ట్రికల్ సేఫ్టీ చెక్ లిస్ట్. ఇది నేను వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నేను సైన్ చేసే ప్రతి ఎన్ఓసిలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లో ఫస్ట్ ఐటమ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. ప్రతి బిల్డింగ్కి నేను సైన్ చేసిన దాంట్లో ఇది ప్రధానంగా ప్రస్తావించేటువంటి ఐటమ్. సో ఇవాళ కొత్తగా ఆలోచించి చెప్పట్లా, నేను చేసేది ఆచరణలో ఉన్నది, మిగతా వాళ్ళకి అందుబాటులో మీ ద్వారా కావాలని, ఒకవేళ అది పాటిస్తే ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని, అదే మేము ఆచరణలో పెట్టామని మీకు మనవి చేస్తాం. దాని తర్వాత సార్ ఇక్కడ ప్రమాదం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయితే చనిపోయింది స్మోక్ మూలంగా, ఇన్హలేషన్ మూలంగా, అంటే ఈ పొగ మూలంగా. సో అందువలన మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి బిల్డింగ్లో స్మోక్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఆ స్మోక్ మేనేజ్మెంట్ అంటే మాకేం తెలుసు అండి, ఇదేదో పెద్ద గ్రీకు లాటిన్ కూడా లేకుండా గందరగోళంగా అని మనం అనుకుంటాం. అలా అనుకోవాల్సిన పని లేదు. సింపుల్గా చెప్పాలంటే అండి, ఇది ఎయిర్ కండిషన్ రూమ్ అనుకోండి, ఇది ఎయిర్ కండిషన్ రూమే అనుకోవటమేంది, ఇది ఎయిర్ కండిషన్ రూమ్. ఈ రూమ్ మీరు చూస్తే ఎక్కడ కిటికీలు లేవు, ఉన్న క్లోజ్ చేసి పడేసాం. ఎందుకని ఏసీ ఎస్కేప్ అయిపోతుంది. ఇక్కడ పొగ రావడం మొదలెట్టింది అనుకోండి, ఎక్కడికి బయటికి పోదు. బయటికి పోవడానికి అవకాశం లేకుండా మనం బంద్ చేస్తాం. ఎందుకని ఏసీ పోతుందేమోనని చెప్పి మనం పూర్తిగా దీన్ని క్లోజ్ చేయడం మొదలుపెట్టాం. ఎగ్జాక్ట్లీ మీరు గమనిస్తే చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో కూడా అన్ని కిటికీలు మూసేయటానికి కారణం ఏసీ పెట్టుకోవడమే. సో అందువల్ల మీరు ఎప్పుడైనా ఏసీ పెట్టుకుంటే 2 చిన్న మార్గాల్ని నేను మీకు చెప్తున్నానండి దీంట్లోంచి బయటపడ్డాను. నెంబర్ 1 ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే ఏదైనా ఏసీ బెడ్రూమ్కి కానీ, రూమ్కి కానీ, హౌస్కి కానీ, ఈవెన్ ఆఫీస్కి కానీ కొంత పోర్షన్, ఒక బాల్కనీ, చిన్న బాల్కనీ వితౌట్ ఏసీ లేకుండా ఎయిర్కి, ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయి ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పొగ వస్తుందంటే జస్ట్ ఆ దాన్నే బ్రీదింగ్ బాల్కనీ అని పేరు పెట్టా. ఆ బాల్కనీలోకి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. సో చనిపోవడానికి అవకాశం లేదు. అందుకని మీ ఇంట్లో కూడా ఏసీ పెట్టుకుంటున్నారనుకోండి, అన్నీ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేస్తారు. కాబట్టి కనీసం కొంత పోర్షన్, ఒక బాల్కనీ ఉండేటట్టు దయచేసి చూసుకోండి. అది కూడా కుదరని పక్షంలో గ్యాస్ సిలిండర్ల నగదు ముందుగానే మహిళల ఖాతాలో పడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధ లబ్ధిదారులకు వారం అజిత్ సింగ్ నగర తెదేపా కార్యాలయంలో 63వ డివిజన్ న్యూ చెందిన 14 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోల శ్రీను, ఇన్ఛార్జ్ మోత్కూరు కాసిం, నాయుడు, బత్తుల, కొండ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి డివిజన్లో సమస్యలను కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తూ ఉన్నాం. అన్ని సమస్యలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడిన పనులన్నింటిని కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళకి ఈ 11 నెలల్లో 200 కోట్ల పైగా నిధులు అభివృద్ధి కోసం వెచ్చించాం. ఒకవైపు అభివృద్ధి,
మరొక వైపు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు. ఎన్నికల ముందు అధికారంలో రాగానే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 పెంచాం. 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛన్ని 6,000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు అన్నాం. 3 గ్యాస్ బండ్లు కూడా డబ్బులే ఆ ఖాతాలు వేసేటట్టుగా ప్రకటించాం. అట్లాగే మరి నెల నుంచి అమ్మఒడి పిల్లలు చదువుకునే పిల్లలందరూ కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రకటిస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలందరికీ 18,000. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాను, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అట్లాగా ఉచిత బస్సు కూడా త్వరలో ఉచిత బస్సు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అట్లాగే డివిజన్స్లో కొన్ని డివిజన్స్లో సింగనగర్ ప్రాంతంలో అపష్కృతంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేశాం. ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఏదైతే రిజిస్ట్రేషన్లు కాలేదో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్లు చేయించి మా పార్టీ నాయకులు దగ్గరుండి తీసుకెళ్ళి కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి షాల్వా కప్పి మరి మా చెల్లెళ్ళందరికీ కూడా పట్టా కాపీలు ఇచ్చాం. అంటే ఒక పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా పనిచేసి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు 63వ డివిజను వడ్రి కాలనీలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, మా ప్రధాన కార్యదర్శి కోలా సీను, మా ఇన్ఛార్జి మోత్కూరు కాసిం, మా సీనియర్ నాయకుడు సోదరుడు బత్తుల కొండ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ పట్టాలందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా 2,20,000 BLC స్కీమ్ ద్వారా ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఏదైతే కొత్త రేషన్ కార్డులు కావాలంటే సచివాలయంలో ఆ ప్రక్రియ నమోదు చేసాం. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా పింఛన్లు కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజలకి అటు అభివృద్ధి, ఇటేపు సమస్యల పరిష్కారం, ఇటు సంక్షేమం అన్నీ కూడా సంపాదనలో చేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏ ఆశలతో మమ్మల్ని గెలిపించారో దానికి మించి సేవ చేస్తామని తెలుసుకుంటూ ఇవాళ పట్టాలు పొందిన వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ మినీ మహానాడు బుధవారం సాయంత్రం బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై మినీ మహానాడులో తీర్మానాలు చేసి ఆమోదించారు. మినీ మహానాడులో చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తీర్మానాలు ఇవే: తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణానదికి అనుకుని రిటైనింగ్ వాల్ వెంట 70 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయాలని, రిటైనింగ్ వాల్ వెంట 3 పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి వర్షాకాలంలో నీటిని పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, నీటిపారుదల శాఖ, పురావస్తు శాఖకు చెందిన స్థలాల్లో పట్టాలు ఉండి నివసిస్తున్న వారితో పాటుగా నియోజకవర్గం పరిధిలోని 22వ డివిజన్ శ్మశాన వాటికను ఆనుకొని ఉన్న నివాసితుల విషయం గురించి రెవెన్యూ శాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉందని, అందుకు చర్యలు చేపట్టి త్వరగా ఆ స్థలాలను రెగ్యులైజేషన్ చేయాలని తీర్మానం చేశారు. నగరవాసులకు గత ప్రభుత్వంలో వెదురు పావులూరు, అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించిన ఇళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానించారు. ఈ తీర్మానాలను అన్నింటినీ మినీ మహానాడుకు హాజరైన పార్టీ శ్రేణులు ఏకకంఠంతో ఆమోదించారు. కార్యకర్తలు, నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు కానీ మన ఎంపీ కేశినేని చిన్ని గారికి కానీ ఘనమైన మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు అనేకమైన ఇబ్బందులు లోనే నాయకుడు, మన ఆద్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా లోకేష్ గారి మీద, ఇతర నాయకులు అచ్చెన్నాయుడు గారు, ఇంకా అనేక మంది నాయకుల మీద రకరకాల ఇబ్బందులు గురి చేసి అక్రమమైన కేసులు పెట్టి అనేక ఇబ్బందులు గురి చేయడమే కాకుండా మనందరినీ రోజువారీ కార్యక్రమాలు కూడా చేయనికుండా హౌస్ అరెస్టులు అని చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టి రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల పాటు మన ప్రజలకి ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరినీ మొన్న అన్ని వేల ఓట్ల మెజార్టీ రావడం అంటే దానిలో ఆయన యొక్క అక్రమమైన పరిపాలన కూడా భాగస్వామ్యం ఉంది. దాంతోపాటు కూటమి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఆ రెండింటి కలయికతో కూటమికి
మంచి ఫలం వచ్చింది. దానికి తోడు నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ఆయన పడిన కష్టాన్ని ఏమాత్రం దాన్ని ఒక ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా నిరంతరం పోరాట యోధుడిలాగా పోరాడి మనందరికీ ఇంత ఘన విజయం సాధించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని మనం మరవలేము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్లామర్ కానివ్వండి, ఆయన స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీతో మేము కలిసి ముందుకు వెళ్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన రోజు ఆ రోజు పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాయి. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వేదిక తయారైంది, అది మహానాడు సందర్భంగా. ఆ వేదిక కాంగ్రెస్ పార్టీని కూకట వేళ్లతో పీకిన వేదికని కూడా మనందరికి తెలిసిన విషయం. అలాంటి మహానాడుకి రేపు 28వ తారీఖున మన పార్టీ వ్యవస్థాపకులు అందరికీ ఆరాధ్యులు అందరం దైవంగా భావించే నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి మే 28వ తారీఖున అనేకమైన సార్లు మనం మహానాడు జరుపుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ మహానాడుకి మరింత మెరుగులు దిద్దే విధంగా నియోజకవర్గ స్థాయిలో మహానాడు, మినీ మహానాడు, జిల్లా స్థాయిలో మినీ మహానాడు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మహానాడు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న మహానాడులో మన నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల్ని, ఆ సమస్యల కోసం, ఆ పరిష్కారం కోసం రాష్ట్ర పార్టీకి తెలిసే విధంగా మనం తీర్మానాలు చేసి పంపటం, అదేవిధంగా ఉన్న విషయాల్ని మనం మాట్లాడుకోవటం, వేదిక మీద ఉన్న నాయకులు ఎంపీ గారు కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర చైర్మన్స్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు లేదా ఆర్గనైజింగ్ కార్యదర్శులు, కార్పొరేటర్లు, ఇక్కడ డివిజన్ అధ్యక్షులు, ఇతర అనేక మంది అందరూ కూడా సమావేశమై విషయాలు చర్చించుకోవడం ఈ యొక్క మినీ మహానాడు ఉద్దేశం. ఈ ఉద్దేశంలో తొలిగా ఈ సంవత్సర కాలంలో మన పార్టీకి ఎనలేని సేవలు అందించి కాలం చేసిన అమర నాయకుల గురించి మనం వాళ్ళ పేర్లు చెప్పి నివాళులర్పించే కార్యక్రమాన్ని ముందుగా చేయమని నాగేంద్ర రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మంగళగిరిలోని నిధి భవన్లో బుధవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా కార్యాలయంలో అందులో ఉన్న 6 కార్యాలయాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఒక కార్యాలయంలో గది కాలిపోయింది. దస్త్రాలు సురక్షితంగానే ఉన్నా పొగ కారణంగా ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 32 రాష్ట్ర కార్యాలయాలు, గుంటూరు నగరంలో 7 రాష్ట్ర కార్యాలయాలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేస్తున్న వాటిని పట్టించుకోకపోవడంతో అవసరమైన సమయంలో పనిచేయడం లేదు. బుధవారం జరిగిన ఘటనలో పరికరాలు పనిచేయలేదని అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా వ్యవహరిస్తారో వారం రోజుల కిందటే మాక్డ్రిల్ నిర్వహించారు. ఇలా అన్ని కార్యాలయాల్లో నిర్వహించి పరికరాలు పనిచేస్తున్నాయా లేదా, అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయా, నిబంధనల మేరకు పకడ్బందీగా అమలు చేస్తున్నారా వంటి అంశాలను ఎవరూ పరిశీలించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో అగ్నిమాపక శాఖ కూడా కఠినంగా వ్యవహరించలేకపోతుంది. మంగళగిరి నగర పరిధిలో గల ఆటోనగర్లోని నిధి భవన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగా జాతరలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. భారత్ సైన్యం పాకిస్తాన్ ఉగ్రముక్కలకు గట్టిగా బుద్ధి చెప్పింది. ఎంపీ కేశినేని విశ్వనాథ్. పూర్సిం పంచాయతీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక సాధించడమే పురోగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే
రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.